సార్ మరొక అంశం ఇది యూరప్ లోని పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది. ఫ్రాన్స్ ఒలింపిక్స్ కేయోస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళన పూరితంగానే జరిగింది. అంతా ఫ్రాన్స్ అనగానే ఇంతకు ముందంతా కూడా నేను యాక్చువల్ ట్విట్టర్ లో అంతా కూడా అవే చూస్తున్నాం మనం. ప్యారిస్ అనగానే చాలా గొప్ప ప్లేస్ అని అనుకుంటున్నారు. ఫ్రాన్స్ అనగానే చాలా గొప్ప ప్లేస్ గా కనబడుతుంది. కానీ దిస్ ఇస్ ద రియాలిటీ అంటూ కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ మధ్య కాలంలో అవి ఎక్కువయ్యాయి కూడా. చాలా ప్లేసుల్లో ఉన్న పరిస్థితుల గురించి చూస్తూ ఉంటే అదేదో నిజంగా అభివృద్ధి చెందిన దేశం లాగా లేదు. చాలా వెనకబడిన దేశం లోపలికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద క్రీడోత్సవం ఒలింపిక్స్ ఫ్రాన్స్ లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ దొంగతనాలు, రైల్ నెట్వర్క్ ఎఫెక్ట్ అవ్వడము అండ్ వాండలైజేషన్ ఇట్లాంటి అన్ని జరుగుతున్న క్రమంలో సో ఒక్కసారి ఈ ఫ్రాన్స్ ఒలింపిక్స్ జరుగుతున్న తీరుతెన్నుల మీద మీ విశ్లేషణ వినాలనుంది. నిజంగా ఇది చాలా కత్తి మీద సామే. అక్కడ నిజంగా చెప్పాలంటే ఫ్రాన్స్ లో నిజంగా ఈ ఒలింపిక్స్ ఎలా జరుగుతాయని చెప్పి అందరూ కూడాను చాలా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఆ సమాజం అంతా కూడాను కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతున్నది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తీసుకొని ఎస్పెషలీ సాహెల్ రీజన్, మనకు నార్త్ ఆఫ్రికా నుంచి చాలా మంది వలస రావడము. లిబియా ఎప్పుడైతే నాశనం అయిందో, మమ్మార్ గదాఫీని వీళ్ళు ఎప్పుడైతే చంపారో, ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్లు అక్కడి నుంచి లక్షలాది మంది వచ్చేసారు ఫ్రాన్స్లోకి. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు ఫ్రాన్స్ పాలించినటువంటి దేశాలు. ఈ రోజు మనం చూసాము నార్త్ ఆఫ్రికాలో ఫ్రాన్స్ నుంచి నిజమైన విముక్తి వాళ్ళకి అందరికి వచ్చింది. మాలి, బుర్కినా ఫాసో, నైజర్ లాంటి దేశాలు కంప్లీట్ గా ఫ్రాన్స్ యొక్క సైన్యాన్ని వెనక్కి పంపించడము, వాళ్ళ తో డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ చేసుకోవడము, వాళ్ళందరూ ఒక నేటోలాగా తయారవడము, ఇవన్నీ మనం చూసాం మనం. కాబట్టి ఇన్ని లక్షల మంది వీళ్ళందరూ వచ్చి ఫ్రాన్స్లో తిష్ట వేసుకునేసరికి వాళ్ళకి చదువు లేవు, ఏమి లేవు, స్కిల్ సెట్స్ లేవు. వాళ్ళు చేసేదంతా ఈ యొక్క దోపిడీలు, ఈ విధ్వంసాలే వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఆ పరిస్థితిని తయారు చేసుకునేది ఫ్రాన్స్. ఇంతకాలం ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళు చేసిందే అది. అందుకనే మరీన్ లపెన్ ఈరోజు ఆవిడ ఎందుకంత గణనీయంగా ఆవిడకి పాపులారిటీ పెరుగుతోంది అంటే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు. అది ఈరోజు డైరెక్ట్గా ఒలింపిక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒలింపిక్స్ ఇంకా మొదలవ్వలేదు, అప్పుడే అర్జెంటీనా, మొరక్కో ఇద్దరు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే మొరక్కో నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ వచ్చి అక్కడ పెద్ద గొడవ చేయడము, పిచ్లోకి వచ్చేయడము, ఆడుతున్నటువంటి ఫుట్బాల్ ఫీల్డ్లోకి వచ్చి గొడవ చేయడంతో అర్జెంటీనా ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళు లాకర్ రూమ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇజ్రాయెల్ కూడా చెప్పింది మా అథ్లెట్స్ మీద దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పింది. సో ఈరోజు ఫ్రాన్స్ ఎంతమందికైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. రమారమి 10,000 11,000 మందో మనకు అథ్లెట్స్ ఉన్నారు. వాళ్ళ సిబ్బంది అంతా కలుపుకుంటే కనుక 30,000 మంది దాకా మనకు కంప్లీట్గా అక్కడ కాంటింజెంట్ అంతా ఉంటుంది. విజిటర్స్ తీసుకుంటే వాళ్ళు ఇంకొక 40-50 ఇక్కడ 1,00,000 మంది 1,50,000 మందిని ఎంతమందికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలరు వీళ్ళు? పెద్ద ప్రశ్న ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వాళ్ళ ఇనాగరేషన్ కూడా కంప్లీట్ గా స్టేడియంలో చేయకుండా ఏదో సైన్ రివర్ ఒడ్డున ఏదో చేస్తారట. ఆ సైన్ రివర్ అటు ఇటు కంప్లీట్ గా సెక్యూరిటీ పెట్టేసి ఎవరిని రానివ్వకుండా ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్, హోటల్ బుకింగ్ ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఇంకెవరో అక్కడ నడవడానికి వీల్లేదు. పర్యాటకులు ఇంకెక్కడో ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ వచ్చి నడవడానికి వీల్లేదు. ఇటువంటి ఆంక్షలన్నీ పెట్టారు. మీరు డెమోక్రసీ, ఒక డిక్టేటర్ చేస్తేనేమో మీరు దాని గురించి ఏదో అంటారు. మరి డెమోక్రసీ అయి ఉండి మీరు ఇది చూస్తుంటే దీనికి ఎంత హిపోక్రసీ, దీన్ని ఏమనాలి మనం? ఈ రోజు నిజంగా ప్యారిస్ ఒలింపిక్స్ ఎలా జరుగుతాయని అందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద ఒక సైబర్ అటాక్ జరిగి 8 లక్షల మంది అఫెక్ట్ అయ్యారు. వాళ్ళ ట్రైన్ సిస్టమ్ అంతా కూడా అఫెక్ట్ అయింది. అలాగే ఆస్ట్రేలియన్ సైక్లింగ్ టీం యొక్క బస్సుల మీద దాడులు చేసి వాళ్ళ సామాన్లను దొంగతనం చేసి తీసుకెళ్లారు. అలాగే ఒక ఆస్ట్రేలియన్ స్త్రీ, ఒక ఆవిడ అక్కడ గేమ్స్ వీక్షింతామని వచ్చినటువంటి వ్యక్తిని సామూహిక బలాత్కారం చేశారు ఆవిడని. సో ఇటువంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడ రక్షణ లేదు. అక్కడ ఎవరైనా వస్తే గనక వాళ్ళకి నిజంగా రక్షణ ఉందా? రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా నిజంగా వాళ్ళు చాలా వాళ్ళ ఫుల్ కెపాసిటీతో ఎలా వీళ్ళు ఆడగలరు, వాళ్ళ కెపాసిటీ ఎలా చూపించుకోగలరు వాళ్ళు? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. కాబట్టి ఎనీవే ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉండి సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్, సో కాల్డ్ ఇటువంటి డైవర్సిటీ, ఇటువంటి పదజాలాలు వాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనం దాన్ని చూడబోతున్నాం. అన్ఫార్చునేట్లీ ప్యారిస్ ఒలింపిక్ లో ఇటువంటి ఘటనలు ఇంకా జరగబోతున్నాయి. ఎంత సెక్యూరిటీ పెట్టినా దీనివల్ల లాభం లేదు. ఇన్ఫాక్ట్ ఈవెన్ భారతదేశం కూడా మన కెనైన్ ఒక కాంటింజెంట్ పంపించాం. మన ఆర్మీకి, పోలీసుకి సంబంధించిన కుక్కలు ఉంటాయి కదా, స్నిఫర్ డాగ్స్ కానీ
ఇటువంటి కాంటింజెంట్ అక్కడ పంపించాం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. ఫ్రాన్స్కి కెపాసిటీ లేక చాలా దేశాలను అడిగితే ఆ కొన్ని దేశాలు వెళ్ళి వాళ్ళకి సమర్థనగా వాళ్ళకు హెల్ప్ చేయడానికి వెళ్ళారు. దాంట్లో భారతదేశం కూడా మనం కాంటింజెంట్ పంపించాం మనం. ఈరోజు అది పరిస్థితి. ఈరోజు ఈ వెస్టర్న్ డెమోక్రసీస్ అన్ని వాళ్ళ సమాజం క్షీణిస్తుంది. ఆ క్షీణించేటువంటి సమాజం యొక్క అద్దంలో చూడాలంటే ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఘటనలే మనకు అర్థమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.